మిత్రులారా నమస్తే. ఎంతటి మహావృక్షమైనా ఒకనాటికి ఒకనాటికి ఒక చిరుగాలి తాకిడికి కూడా కూలిపోయేటటువంటి దుస్థితిని ఎదుర్కొంటుంది. ఇది ప్రకృతి యొక్క నియమం, తప్పదు. ఎంతో శక్తివంతమైనటువంటి ఆ వృక్షానికి ఉండేటటువంటి వేళ్ళు ఒకనాటికి బలహీనమైపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఒక చిరుగాలి తాకిడికి కూడా ఇలా ముట్టుకుంటూ అలా పడిపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు బీజేపీలో అగ్రనాయకత్వంలో ఇంకా అత్యంత అగ్రనాయకులైనటువంటి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారా అని జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూస్తుంటుంటే అర్థమవుతుంది. మిత్రులారా, ఇక్కడ మనకి గుర్తు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన 3-4 విషయాలు ఏమిటంటే, ఒకటి, ఈ పార్టీ స్వయంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు, వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇదే వాళ్ళకి మింగుడు పడడం లేదు. ఎంతసేపటికి కూడా ముద్ద దిగడం లేదన్నమాట. ఆలోచించుకుంటుంటే ఏం జరిగింది అనేది లోపాయికారిగా వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకోవడానికి, ఆరోపణలు చేసుకోవడానికి ఇప్పుడు ఒక రకమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పరాభవం ఎక్కడ ఎక్కువగా వీళ్ళకి ఎదురైంది, దెబ్బ ఎక్కువగా ఎక్కడ పడింది అనేటటువంటిది చూసుకుంటే యూపీలో, అలాగే రాజస్థాన్లో, అలాగే మహారాష్ట్రలో, వెస్ట్ బెంగాల్లోనూ, కర్ణాటకలోనూ ఇలా కొన్ని చోట్ల కాస్త ఎదురుగాలి వీచి ఎదురు దెబ్బ తగిలినప్పటికీ అక్కడ ఉన్నవి ప్రతిపక్ష ప్రభుత్వాలు కాబట్టి మెయిన్గా వాళ్ళకి మింగుడు పడనటువంటి విషయం ఏమిటంటే యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్లో సార్వత్రిక ఎన్నికల కంటే ముందే జరిగినటువంటి ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కూడా ఎందుకు అక్కడ అన్ని సీట్లు తగ్గినాయి. 25 స్థానాల నుంచి 14 స్థానాలకు పడిపోయింది. సరే, యూపీలో సరే దాదాపు 40 స్థానాలు డౌన్ అయిపోయినాయి అక్కడ. సో ఏమిటి కారణం? యూపీలో యోగి ఆదిత్యనాథ్ మీద పెట్టడానికి అటు అధిష్టానం నుంచి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ యోగి ఆదిత్యనాథ్ డైరెక్ట్గా హిట్ చేస్తున్నాడు నరేంద్ర మోడీని, అమిత్ షాని. ఇటీవల జరిగినటువంటి లక్నోలో సమీక్షా సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడినటువంటి మాటలో ఒక మాట చాలా తీవ్రంగా అందరూ తీసుకున్నారు. ఇది ఎందుకు ఓడిపోయాము అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన మా అతి ఆత్మవిశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఓడించింది మమ్మల్ని అని చెప్పి ఒకటి. ఇంకొకటి ఏమిటయా అంటే చాలా బలహీనమైనటువంటి వీక్ క్యాండిడేట్స్ని పెట్టారు అని ఒకటి. అంటే ఆయన చెప్పకనే చెప్పింది ఏమిటయ్యా అంటే ఆయన ప్రపోజ్ చేసినటువంటి అభ్యర్థులను పక్కన పెట్టి మోడీ, అమిత్ షా స్వయంగా రంగప్రవేశం చేసి వాళ్ళు కొంతమందిని క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి అక్కడ పెట్టారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ ఓడిపోయారని చెప్పేసి. సో డైరెక్ట్ హిట్ అన్నమాట మోడీ, అమిత్ షాల మీద యోగి ఆదిత్యనాథ్ చేసింది. ఇంకొకటి ఏమిటయ్యా అంటే రాజస్థాన్లో ఎందుకు మరి వీళ్ళు ముఖ్యమంత్రిని పెట్టిన మోడీ, అమిత్ షా ఎవ్వరూ ఆలోచించినటువంటి అక్కడ భజన్లాల్ శర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేశారు రాజస్థాన్లో. అదొక నిర్ణయం. అక్కడ ఓబీసీ నాయకులు, దళిత నాయకులు వీళ్ళందరూ కూడా సొంత పార్టీలోనే వ్యతిరేక గొంతును వినిపిస్తున్నారట. ఇదిగో ఈయన తీసుకొచ్చారు కాబట్టి మా నుంచి దళితులు అలాగే ఓబీసీలు దూరం అయిపోయారు ఇక్కడ అనేటటువంటిది బహిరంగంగానే లేదా పరోక్షంగానో వాళ్ళు అక్కడ విమర్శలు చేస్తున్నారు రాజస్థాన్ నుంచి. ఇక మహారాష్ట్రలో ఏం జరిగింది? ఈ మహారాష్ట్రలో ఏం జరిగింది అనేటటువంటి దాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే అక్కడ కూడా బీజేపీ నాయకత్వంలో అగ్రనాయకత్వానికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అఫ్కోర్స్ అక్కడ శివసేన నుంచి బయటకు వచ్చినటువంటి ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అయినప్పటికీ, అలాగే ఎన్సీపీ నుంచి బయటకు వచ్చినటువంటి అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా
దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడు. దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరు? అంతకుముందు బీజేపీ తరపున ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మహారాష్ట్రను పరిపాలించినటువంటి వాడు. మోడీకి షాకి చాలా అత్యంత సన్నిహితుడు. ఆయన కూడా బ్రాహ్మణుడే. సో ఓవరాల్గా వీళ్ళందరూ కూడా పరిశీలిస్తుంటే తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే, దేశంలో మనం ఒక పక్క రాజ్యాంగం అంటూ పట్టుకొని కూర్చొని సెక్యులర్ పదాన్ని, సోషలిస్ట్ పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని చెప్పేసి వీళ్ళు రిజర్వేషన్లకు కూడా మనం వ్యతిరేకమైనటువంటి నేరేటివ్ని ప్రతిపక్షాలు ఎలా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళినాయో దాన్ని మనం ఎదుర్కోలేకపోయామనేటటువంటి అభిప్రాయం పార్టీలో ఉన్నటువంటి, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి ఓబీసీ దళిత నాయకులకు కలుగుతోంది. అదే అభిప్రాయాన్ని ఇప్పుడు డైరెక్ట్గా వ్యక్తం చేయడం ప్రారంభించారు. యూపీలో చూడండి, యూపీలో అక్కడ వాళ్ళకి ఎల్ఐస్ పార్టీలు కొన్ని ఉన్నాయిగా, అపనాదళ్ అని, నిషాద్ పార్టీ అని. అపనాదళ్లకు చెందినటువంటి అనుప్రియ పటేల్ ఒక లేఖ రాసింది ఆదిత్యనాథ్కి. ఏమిటంటే యూపీలో ఓబీసీలకి దళితులకి సంబంధించినటువంటి చెందాల్సినటువంటి ఉద్యోగాలను అగ్రవర్ణాలకు కట్టబెడుతున్నారు అని చెప్పేసి. యోగి ఆదిత్యనాథ్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా బీజేపీ అగ్రనాయకత్వమే కదా. యోగి ఆదిత్యనాథ్ కూడా అగ్రవర్ణ నాయకుడే, ఠాకూర్ కమ్యూనిటీకి చెందినటువంటి వాడు. కాబట్టి ఆవిడ డైరెక్ట్గా ఆ ఉత్తరం రాసింది. అలాగే నిషాద్ పార్టీకి చెందినటువంటి సంజయ్ నిషాద్, దళిత పార్టీకి చెందినటువంటి ఆ సంజయ్ నిషాద్, ఆయన యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో మంత్రి కూడా. ఆయన చాలా తీవ్రమైన కామెంట్ చేశాడు. ఏమిటంటే, మీరు బుల్డోజర్ పాలిటిక్స్ నడుపుతున్నారు, నిరుపేదల్ని బుల్డోజర్తో కూల్చివేస్తే నిరుపేదల బ్రతుకుల్ని వాళ్ళు ఎన్నికల్లో మిమ్మల్ని కూకటి వేళ్లతో పెకలించి వేస్తారని చెప్పేసి ఆయన కామెంట్ చేశాడు. డైరెక్ట్గా పార్టీ నుంచి, అలాగే ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి పార్టీల నుంచి ఈ విధమైనటువంటి ఎదురుదాడి మొదలైంది. అలాగే చూడండి, ఛగన్ భజన్లాల్ అనేటటువంటి ఆయన ఎక్కడ మహారాష్ట్రలో ఛగన్ భుజబల్ ఆయన పేరు. ఆయన మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు. ఎన్సీపీ నాయకుడు. అజిత్ పవార్తో బయటకు వచ్చి చేతులు కలిపి ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్రలో చాలా కీలకమైనటువంటి మంత్రి పదవిని నిర్వహిస్తున్నటువంటి నాయకుడు. చాలా డామినెంట్ ఓబీసీ లీడర్. ఎవరు? ఈ ఛగన్ భుజబల్ అనేటటువంటి ఆయన. అతను డైరెక్ట్గా బయటకు వచ్చి ఇప్పుడు ఈ రోజున ఏం చెప్తున్నాడంటే, మీరు అగ్రవర్ణ రాజకీయాలు చేస్తున్నారు, ఓబీసీలు దళితులు దూరం అవుతున్నారు మన దగ్గర నుంచి అని చెప్పేసి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు, ఈ రోజున ఎట్ ప్రజెంట్ ఇంకా 3 నెలల్లో అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి, హర్యానాలో జరగబోతున్నాయి, అలాగే జార్ఖండ్లో జరగబోతున్నాయి. ఈ రోజున అక్కడ ఎన్సీపీ నుంచి ఎవరైతే, ఇంక్లూడింగ్ అజిత్ పవార్తో సహా ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరూ కూడా తిరుగుముఖం పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని రోజు మనం అనేక రకాలైనటువంటి వార్తలు చూస్తున్నాం, విశ్లేషణలు చూస్తున్నాం. సో మిత్రులారా, ఎవరు ఏం మాట్లాడినప్పటికీ కూడా ఒకప్పుడైతే ఏదైనా మాట మాట్లాడితే మన పరిస్థితి ఏమవుతుందో, మన అస్తిత్వం ఏమైపోతుందో, మన ఉనికి ఏమైపోతుందో, మహానుభావులు వాళ్ళు కన్నెత్తి చూడడానికి కూడా మనం ధైర్యం చేయకూడదు అని చెప్పి నరేంద్ర మోడీని, అమిత్ షాని హృదయంలో అలాగా చాలా పూజనీయమైనటువంటి, గౌరవనీయమైనటువంటి స్థానంలో పెట్టుకున్నటువంటి నాయకులే, వాళ్ళకి అత్యంత సన్నిహితులైనటువంటి ఇతర భాగస్వామ్య పార్టీలకు చెందినటువంటి నాయకులే ఇప్పుడు డైరెక్ట్గా హిట్ చేస్తున్నారు. ఎవరిని? బీజేపీ అగ్రనాయకత్వానికి. ఎక్కడ హిట్ చేస్తున్నారంటే ఇగో ఇక్కడ బాణాలు గురి పెడుతున్నారన్నమాట. సో మొత్తానికి మిత్రులారా, ఇది ఎవరు ఏ విధమైనటువంటి సమీక్షా సమావేశాలు చేసినప్పటికీ, ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఒక నేరేటివ్ అనేది ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. అది ఏమిటయ్యా అంటే, బీజేపీ వాళ్ళు అగ్రవర్ణ రాజకీయాలు చేస్తుండేటటువంటి వాళ్ళు ఒకవేళ అధికారంలో పూర్తిగా కొనసాగితే, ఇంకో కొన్ని దశాబ్దాల పాటు కొనసాగితే ఈ దేశంలో రాజ్యాంగం అనేటటువంటిది ఉండదు. అలాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి సోషలిజం ఉండదు, సెక్యులరిజం ఉండదు. రాజ్యాంగంలో
మౌలికమైనటువంటి సూత్రాలు ఉండవు, అలాగే రాజ్యాంగపు హక్కులు ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కే అవకాశాలు ఉండవు అనేటటువంటి నెరేటివ్ వెళ్ళింది. ముఖ్యంగా దళితులు, బహుజనులు వీళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ విషయమే మల్లగుల్లాలు పడుతున్నారు, జుట్లు బీక్కుంటున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, ఏమిటి 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 అని. సో ఈ ఈ ఈ మల్లగుల్లాలు పడడంలో, ఈ అంతర్మథనంలో, ఈ అంతర్యుద్ధంలో ఎవరు ఎవరిని ఓడిస్తారో తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం మోడీ అమిత్ షాల మీద బాణాలు ఎక్కుపెట్టడం అనేటటువంటిది మొదలైంది. వీళ్ళు ఎవరిని మాట్లాడితే రాహుల్ 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 అని ఆయన చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు అని, కానీ వీళ్ళ చుట్టూ ఏ రాజకీయాలు, ఏ వ్యూహాలు పన్నుతున్నారో, ఏమి ఎదురుదాడి తమ మీద జరుగుతుందో అనేటటువంటి విషయాన్ని వీళ్ళు గమనించుకుంటున్నారో లేదో తెలియదు. కానీ మనకైతే క్లియర్గా అర్థమవుతుంది, మోడీ అమిత్ షా అనే ఇద్దరు అగ్రనాయకులు ఇప్పుడు దే ఆర్ ఇన్ వెరీ మచ్ డిప్లోరబుల్ కండిషన్. చాలా అసహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ రాజకీయాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అలాగే మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.